ప్రీవియస్ వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మనం యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయాలి అంటే మన జీమెయిల్ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లో వచ్చేసి youtube.com అని చెప్పి టైప్ చేయండి. అలా టైప్ చేసిన తర్వాత మీకు క్రియేట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు ప్రీవియస్గా ఏ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ నేమ్ని తీసుకొని ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అవుతుంది. దాన్ని కంప్లీట్గా మనం డెస్క్టాప్ స్క్రీన్ మీద తెలుసుకుందామా? రండి డెస్క్టాప్ స్క్రీన్ మీదకి వెళ్దాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా మనీ ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి, నెలకు సుమారుగా $500 ఎలా ఎర్నింగ్ చేసుకోవాలి, అసలు యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాము. మొదటగా మనకు యూట్యూబ్ ఛానల్ కావాలి అంటే జీమెయిల్ అకౌంట్ ఉండాలి. సో ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాము. బ్రౌజింగ్లో మనము gmail.com అని చెప్పి టైప్ చేయాలి. ఇలా టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్లో క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. అలాగే ఇక్కడ రైట్ సైడ్లో కూడా క్రియేట్ అన్ అకౌంట్ ఉంటుంది. ఎక్కడైనా మనము క్లిక్ చేయవచ్చు. సో ఇలా క్రియేట్ ఆన్ అకౌంట్ ఫర్ మై పర్సనల్ యూజ్ ఆర్ ఫర్ మై వర్క్ ఆర్ బిజినెస్ ఏదైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. పర్సనల్ యూజ్కి అయితే ఇది, బిజినెస్ అకౌంట్కి అయితే ఇది. సో పర్సనల్ యూజ్కి నేను క్లిక్ చేస్తూ ఉన్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ని ఇవ్వాలి. సో నేను నా నేమ్ని ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలా నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటో ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో నేను నా డేట్ ఆఫ్ బర్త్ని ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇలా డేట్ ఆఫ్ బర్త్ని ప్రొవైడ్ చేసిన తర్వాత మేలా ఫిమేలా రాదర్ నాట్ సే కస్టమ్ అని చెప్పేది పెట్టాలి. సో మేల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. అలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని మెయిల్ ఐడిని తీసుకోమని చెప్పి జీమెయిల్ అకౌంట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, sisikumarkandaarapu@gmail.com అని. సో లేదు మీ ఓన్గా కావాలనుకుంటే ఇక్కడ క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ అని చెప్పి ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు ఏదైనా కానీ. సో నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. అలా సెలెక్ట్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏదో ఒక పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీ యొక్క ఫోన్ నెంబర్ అడుగుతుంది వెరిఫికేషన్కి. సో నేను నా యొక్క ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్ అనేది విజిబిలిటీ చేయను. సో మీ యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది గూగుల్ వాళ్ళు సెండ్ చేస్తారు. సో ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఆ కోడ్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు. ఒకవేళ ఈ కోడ్ కనుక రాకపోతే అగైన్ నెక్స్ట్ గెట్ న్యూ కోడ్ అనే ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. నేను గెట్ న్యూ కోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఆ వెరిఫికేషన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో నేను వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఏదన్నా కానీ రికవరీ మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఏదో ఒకటి మీరు ఇవ్వచ్చు. సో నేను ఇది ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. లేదా మీకు వద్దు అనుకుంటే స్కిప్ కూడా క్లిక్ చేయొచ్చు. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. రికవరీ మొబైల్ నెంబర్ అడిగింది. నేను నా మొబైల్ నెంబరే ఇస్తున్నాను. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనకి జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుందో అలా క్రియేట్ అయిన వెంటనే మీరు నెక్స్ట్ ట్యాబ్లో youtube.com అని చెప్పి టైప్ చేయండి. youtube.com. సో ఇలా మీకు జీమెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అయిన తర్వాత మీకు మెయిల్స్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక యూట్యూబ్ ఛానల్ కనే కాకుండా మీరు మెయిల్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మీరు జీమెయిల్ ఐడి క్రియేట్ అయిన తర్వాత పక్కన youtube.com అని చెప్పి ట్రై చేశారో సో ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ వస్తుంది.
ఈ సైన్ ఇన్ ఆప్షన్లోకి వెళ్ళగానే మీకు యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఇక్కడ చూడండి రైట్ సైడు, సో ఇక్కడ మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ వచ్చింది కదా, సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు యూట్యూబ్ స్టూడియో అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి నేమ్ అడుగుతుంది, ఛానల్ నేమ్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. క్రియేట్ ఛానల్ మీద మీరు క్లిక్ చేస్తే అలా క్రియేట్ అయిపోతుంది. సో నేను ఏదో ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. దీనికి బిఫోర్ ఏంటంటే మీరు ఏ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో, ఫుడ్కి సంబంధించిందా లేదా బ్లాగా లేకపోతే ఇంకేదైనా కానీ కుకింగ్ ఐటమ్స్ గురించా లేదా కార్స్ గురించా, ఏ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఛానల్ మీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. సో నేను వచ్చేసి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనే ఛానల్ని క్రియేట్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో ఇలా నేమ్ టైప్ చేసిన తర్వాత అవైలబుల్ ఉంటే కనుక ఇలా టిక్ వస్తుంది. సో అప్పుడు క్రియేట్ ఛానల్ మీద క్లిక్ చేయాలి. ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మీకు యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఛానల్ డాష్ బోర్డ్ అని వచ్చేస్తుంది. చూడండి, వెల్కమ్ టు యూట్యూబ్ స్టూడియో. యూట్యూబ్ స్టూడియో హ్యాస్ పర్సనలైజ్డ్ ఇన్సైట్స్, ద లేటెస్ట్ న్యూస్ అండ్ ఇన్సైడర్ టిప్స్, అనలైటిక్స్ అండ్ మోర్. సో కంటిన్యూ మీద మనం క్లిక్ చేస్తాం. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి ఛానల్ ఎలా ఉంటుంది అనేది ఇలా క్లిక్ చేస్తున్నాం చూడండి. సో మనం ఇప్పుడైతే ఏమి యూట్యూబ్ వీడియోస్ కానీ అవి ఏం పెట్టలేదు కాబట్టి హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్ అనే ఛానల్ ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. అలా సెట్టింగ్స్ చేస్తేనే మీకు యూట్యూబ్ అనేది విజిబుల్ అవుతుంది. అంటే మీ ఛానల్ యొక్క నేము ఇతరులు సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్లో సెర్చ్ అవుతుంది. దీనికి కొన్ని సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ చూసారా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటంలో ఉంటుంది సెండ్ ఫీడ్బ్యాక్ పైన. ఈ సెట్టింగ్స్ మీద ఇలా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది US$లోనే ఉండాలి. అంటే మనకు పేమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే డాలర్స్లో. సో ఈ ఆప్షన్ని మీరు ఏమీ సెట్ చేయొద్దు. ఇక్కడ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి కంట్రీ ఆఫ్ రెసిడెంట్. సో మీరు ఇండియా అయితే ఇండియా మీద క్లిక్ చేయండి. ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క నేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఇండియా అనేది సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఖచ్చితంగా మీ ఛానల్ యొక్క నేమ్ ఇవ్వాలి కీవర్డ్స్ దగ్గర. సో అప్పుడే మీకు సెర్చ్లో మీ యొక్క ఛానల్ అనేది విజిబుల్ అవుతుంది. సో చూడండి ఇలా నేను ఛానల్ నేమ్ ప్రొవైడ్ చేస్తున్నాను. వెంటనే సేవ్ కొట్టకండి. మిగిలిన ఆప్షన్స్ కూడా సెట్ చేసిన తర్వాత ఒకటేసారి మనం సేవ్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇది ఛానల్ వచ్చేసి చిన్నపిల్లలకు సంబంధించిన కంటెంటా లేకపోతే పెద్దలకు సంబంధించిందా అని చెప్పేసి నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా. తర్వాత మీకు వచ్చేటటువంటి కామెంట్స్ కానీ ఏదన్నా కానీ ఇన్అప్రాప్రియేట్గా కనుకుంటే ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫీచర్ ఎలిజిబిలిటీ అనేది మీరు ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ చెప్తాను. స్టాండర్డ్ ఫీచర్స్, ఇంటర్మీడియట్ ఫీచర్స్, ఇది ఆప్షన్స్ అనేది వస్తాయి. ఎలిజిబుల్ అంటే మీరు ఫోన్ నెంబర్తో వెరిఫై చేయాలి. సో ఇది నెక్స్ట్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ విజిబిలిటీ పబ్లిక్ అని సెలెక్ట్ చేయండి. మీ ఛానల్కి సంబంధించి ట్యాగ్స్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయండి. ఇందులో ముఖ్యంగా మీ ఛానల్ నేమ్ ఉండాలి. హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ యూట్యూబ్. సో ఇలాగా ఛానల్ నేమ్ టైప్ చేశాను. ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్ అనేది ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చెప్పాలంటే మీరు చెప్పేటటువంటి కేటగిరీ ఏంటి, గేమింగ్ దా లేకపోతే ఆటో వెహికల్స్ దా, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంటా, హౌ టు స్టైల్, మ్యూజిక్, పాలిటిక్స్ సంబంధించిందా, ఇలాగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. సో నేను ఎడ్యుకేషన్ అనేది సెలెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇక లాంగ్వేజ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో వీడియోస్ చేస్తూ ఉన్నారు, క్యాప్షన్ సర్టిఫికేట్ ఏది ఉంది అనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఇంగ్లీష్ అనేది ఇవ్వాలి, యునైటెడ్ స్టేట్స్ ఇంగ్లీష్. సో నెక్స్ట్ పర్మిషన్స్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా కమ్యూనిటీ అని ఉంటుంది. సో దీన్ని మీరు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ఆర్ డెమోగ్రాఫిక్స్ అని ఉంటుంది. దీన్ని కూడా ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు. అగ్రిమెంట్స్లో కూడా ఇంకేం అవసరం లేదు. సో ఛానల్లో మాత్రం ఇండియా, ఇక్కడ ఛానల్ నేము, అడ్వాన్స్ సెట్టింగ్లో నో సెట్ దిస్ ఛానల్ యాజ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అనేది ఫీచర్ ఎలిజిబిలిటీలో ఇక్కడ
మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ యొక్క వెరిఫికేషన్ చేయాలి. ఎలాగా అంటే నేను ఒకసారి చూపిస్తాను చూడండి. వెరిఫై ఫోన్ నెంబర్ మీద ఇలా క్లిక్ చేస్తే ఫోన్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క నెంబర్ని టైప్ చేయాలి. సో నెంబర్ని టైప్ చేస్తున్నాను. గెట్ కోడ్ అని చెప్పి మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏంటంటే మీకు మెసేజ్ వస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ నెంబర్తో చాలా యూజ్ చేస్తున్నాను. సో అందుకని రాదు. మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. కాల్ మీ విత్ అన్ ఆటోమేటెడ్ వాయిస్ మెసేజ్ అని చెప్పినా కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు కాల్ వస్తుంది. సో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెస్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు వెరిఫికేషన్ అనేది చేసుకోవాలి. ఇక అప్లోడ్ డిఫాల్ట్స్ ఇవన్నీ కూడా చెప్పేశాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒక సెట్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏం సెట్టింగ్స్ చేయాలి అంటే ఒకసారి చూడండి. ఇక్కడ వ్యూ ఛానల్ ఆన్ యూట్యూబ్ మీద మీరు క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కస్టమైజ్ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి లోగో అయితే ఏంటి, ఛానల్ ఆర్ట్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఎక్కడ అంటే ఇక్కడ బ్రాండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బ్రాండింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ అప్లోడ్ అని చెప్పే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఛానల్ యొక్క లోగో ఏదైతే ఉందో ఆ లోగోని ఇట్లా ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఇలాగా ఓంకార్ అని చెప్పి నేను సెట్ చేస్తున్నాను. డన్ అని మీద క్లిక్ చేయాలి. సో అలాగే బ్యానర్ ఇమేజ్ ఇక్కడ కింద యూట్యూబ్ ఛానల్లో వీడియోకి కింద లాస్ట్లో రైట్ సైడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక సింబల్ వస్తుంటుంది. ఆ సింబల్ని సెట్ చేయాలంటే కూడా మనము ఇక్కడ సెట్ చేయాలి. అప్లోడ్ అని చెప్పేసి బ్యానర్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సైజెస్ ఉంటాయి మీకు, ఆ సైజులో సెలెక్ట్ చేస్తేనే ఇక్కడ చూపిస్తుంది. ఇది బ్యానర్ ఇమేజ్. సో ఇది వచ్చేసి కింద మీకు వచ్చేది బ్యానర్ ఇమేజ్ అంటే ఛానల్ ఆర్ట్ అని కూడా అంటారు. దానికి సైజ్ అనేది ఇక్కడ చూడండి 2048x1152. సో మీరు ఫోటోషాప్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ న్యూ అనేది తీసుకోవాలి. ఫోటోషాప్ ఉండాలి ఖచ్చితంగా. ఇమేజ్లు కానీ మీరు ఏమైనా క్రియేట్ చేసుకోవాలంటే ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇలా ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ అని సెలెక్ట్ చేయాలి. సో మీకు ఇక్కడ ఏం ఆప్షన్ అడిగింది, ఛానల్ ఆర్ట్ సైజు 2048x1152. సో నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను చూడండి. 2048 ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ 2048. సో నెక్స్ట్ వచ్చేసి 1152. ఇప్పుడు వచ్చేసి 1152 ఇచ్చేసి ఓకే కొడితే మీకు ఛానల్ ఆర్ట్ వస్తుంది. సో దీని మీద మీరు ఏదైనా ఇమేజ్ సెట్ చేసుకోవాలి మీ ఛానల్కి సంబంధించి. సో నేను ఏదో ఒకటి ఇక్కడ సెట్ చేస్తున్నాను. సో ఈ ఇమేజ్ని ఇక్కడ నేను సెట్ చేస్తున్నాను మిడిల్లో. ఇలా పెట్టిన తర్వాత దీన్ని సేవ్ చేయాలి డెస్క్టాప్ మీద. ఏ సైజ్ అయితే ఉందో ఆ సైజ్తో మీరు జేపీజీ ఇమేజ్తో సేవ్ చేయాలి. నేను 112233 మీద సేవ్ చేస్తున్నాను. సో ఇలా సేవ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇప్పుడు తీసుకోవాలి బ్యానర్ ఆర్ట్ 112233 కదా, నేను నేమ్ సెట్ చేశాను. సో ఆ నేమ్తో ఉన్నటువంటి ఫైల్ని మనం తీసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఛానల్ ఆర్ట్ అనేది సెట్ అయిపోతుంది ఇలాగా. సో మీరు డన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ కింద రైట్ సైడ్ మీకు వ్యూ కావాలని చెప్పాను కదా, దానికని ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా వస్తుంది. డన్ మీద క్లిక్ చేస్తే మీకు రైట్ సైడ్ వీడియో ప్లే అయ్యేటప్పుడు మీకు అది లోగో కనపడుతుంది. ఇక బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏమని, దిస్ ఈజ్ ది ఆన్లైన్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇలాగా మీరు ఒక డిస్క్రిప్షన్ అనేది క్రియేట్, అంటే మీ ఛానల్ దేనికి సంబంధించింది అనేది మీరు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేయాలి. సో ఇట్లాగా మీరు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేయాలి.
ఇలా ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ కనబడుతుంది. ఇక్కడ లింక్స్ కావాలి అంటే మీరు ఫేస్బుక్కి సంబంధించినటువంటి లింకులు ఇవ్వచ్చు. ఫేస్బుక్ అని చెప్పి టైప్ చేసి ఇక్కడ ఫేస్బుక్ లింకు అని చెప్పేసి మీకు ఏదైతే ఫేస్బుక్ ఉందో ఫేస్బుక్ లింకు, అలాగే ఇంకొకటి ఇన్స్టాగ్రామ్ లింకు చెప్పేసి ఇట్లా ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వచ్చు. కాంటాక్ట్ దగ్గర మీరు మెయిల్ ఐడి కావాలి అంటే ఇందాక ఏదైతే తీసుకున్నారో ఆ మెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అంటే మీతో ఎవరైనా కమ్యూనికేట్ అవ్వాలంటే మెయిల్ ఐడి. సో ఇక్కడ అయిన తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. సో బ్రాండింగ్ దగ్గర ఛానల్ ఆర్ట్ రాంగ్. సో ఇక్కడ బ్యానర్ దగ్గర ఏదైతే ఉందో బ్యానర్ ఇమేజ్ సెట్ చేసాము. ఇక్కడ రైట్ సైడ్ వీడియో కింద లాస్ట్లో సబ్స్క్రైబ్ అని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. మీరు కావాలి అంటే నేను ఛానల్ లోగో పెట్టడం జరిగింది. సో కంప్లీట్గా ఇక్కడ సెట్ చేసాము. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీరు ఛానల్ నేమ్ ఇక్కడ మార్చుకోవాలంటే మళ్ళీ మార్చుకోవచ్చు. ఇది డిస్క్రిప్షను, ఇది వచ్చేసి ఛానల్ యూఆర్ఎల్ ఆల్రెడీ వచ్చేసింది. లింక్స్ ఫేస్బుక్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు మనం యాడ్ చేసాం. సో ఇక్కడ లేఅవుట్ దగ్గర ఏంటి అంటే మనము వీడియోస్ ఏవైతే అప్లోడ్ చేస్తామో ఆ వీడియోస్ ఛానల్ ట్రైలర్లో మనం ఇక్కడ సెట్ చేసుకుంటాం. సో ఇక వీడియో మొత్తం కూడా ఎట్లా అప్లోడ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు ఛానల్ మొత్తం క్రియేట్ చేసాం. సో ఫస్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి అప్లోడ్ వీడియోస్ అని ఉంటుంది. సెలెక్ట్ ఫైల్స్. సపోజ్ ఏదో ఒక వీడియో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. వీడియో ఆల్రెడీ ఉంది కదా, దీన్ని ఇలా ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ అప్లోడింగ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ వచ్చేసి టైటిల్ ఇవ్వాలి, దేనికి సంబంధించిన వీడియో ఇది. సో నేను ఇక్కడ ఒక టైటిల్ ప్రొవైడ్ చేస్తాను. ఏమని, బిజినెస్ లేదా ఆన్లైన్, ఇట్లా మనీ ఎర్నింగ్ది చూపిస్తాను. ఇది చాలా పెద్ద వీడియో, ఏదైనా సింపుల్గా ఒక చిన్న వీడియో అప్లోడ్ చేద్దాము. వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో క్యాన్సిల్ కొట్టేస్తున్నాను. క్యాన్సిల్ అప్లోడ్, క్రియేట్ అప్లోడ్ వీడియో, సెలెక్ట్ ఫైల్స్. ఏదైనా సింపుల్ చిన్న వీడియో ఉంటే అప్లోడ్ చేద్దాం, షార్ట్ వీడియో. సో మీకు అవగాహన వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న వీడియో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు వస్తుంది ఆ వీడియో అనేది. వెయిట్ చేయండి కొద్దిసేపు. అప్లోడింగ్ ప్రాసెస్ అనేది అంతా కూడా చూపిస్తుంది. ఇది త్వరగా అయిపోతుంది మీకు సింపుల్గా. చూడండి టైటిల్ ఆటోమేటిక్గా వీడియోకి బిఫోరే సెట్ చేశాను. ఆ టైటిల్తోనే మీకు ఇక్కడ 5 stocks to buy or sell today in share market, లేదా ఇంకా మీరు ఏదైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ షేర్ మార్కెట్. సో అదే టైటిల్ మీరు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ప్లేలిస్ట్ కావాలంటే న్యూ ప్లేలిస్ట్. సో అబౌట్ షేర్ మార్కెట్ డిస్క్రిప్షన్లో కూడా మనం పెడతాము. క్రియేట్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకి ప్లేలిస్ట్ కూడా క్రియేట్ అవుతుంది. డన్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ చూడండి షో మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షో మోర్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ కీవర్డ్స్ ఇవ్వాల్సి వస్తుంది. ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కావాల్సిన ట్యాగ్స్ అన్నీ ఎన్ని కావాలంటే అన్ని ప్రొవైడ్ చేయొచ్చు. మినిమం వచ్చేసి 500 వరకు లెటర్స్ పడతాయి. సో హౌ టు ఎర్న్ ఫ్రమ్ షేర్స్, present share market value, how to invest on share market. సో ఇలాగా మీకు ట్యాగ్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ట్యాగ్స్ని ఎట్లా సెలెక్ట్ చేయాలి, టైటిల్ని ఎలా ఇవ్వాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాను కదా, ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి చెప్పేసి కేటగిరీ. సో ఇలా సెలెక్ట్ చేసుకున్నాము, టైటిల్ ఇచ్చేసాము. ఇక థంబ్నెయిల్ మీ ఓన్ది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫోన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మాత్రమే మీకు ఈ థంబ్నెయిల్ని సెట్ చేయగలం. సో ఇలా వీడియో అప్లోడ్ అయింది కదా, ప్రాసెసింగ్ మొత్తం అవుతోంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి, అగైన్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వీడియో అందరూ చూడాలి అని అనుకుంటే కనుక పబ్లిక్లో మనం ఆప్షన్ సెట్ చేయాలి. అన్లిస్టెడ్ అంటే మనం ఎవరికైతే లింక్ని షేర్ చేస్తామో వాళ్ళు మాత్రమే
చూడగలరు. ప్రైవేట్ అంటే ఇంకా ఎవరు చూడలేరు, మీరు మాత్రమే. సో నేను అందరు చూసేదానికి పబ్లిక్ మీద ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు వీడియోని షెడ్యూల్గా ఒకవేళ నైట్ అప్లోడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసి 8th అనేది సెలెక్ట్ చేసి 8th 12 AM నైట్కి అప్లోడ్ అవ్వాలి అంటే కనుక ఆ టైంకి అప్లోడ్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడే పబ్లిష్ అయిపోవాలి అనుకుంటే ప్రజెంట్ ఇక్కడ సేవ్ అనే ఆర్ పబ్లిష్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయాలన్నా, వాట్సాప్కి సెండ్ చేయాలన్నా కానీ ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇలాగ దేంట్లో కావాలంటే దాంట్లో మీరు షేర్ చేసుకోవచ్చు. వీడియో లింక్ వచ్చేసి ఇది, ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. దీన్ని సోషల్ మీడియాస్లో మీరు షేర్ చేయవచ్చు. సో ఫస్ట్ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇక్కడ వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది. సో ఈ వీడియో ఎలా ఉంటుంది అప్లోడ్ అయిన తర్వాత ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. సో ఇక్కడ ప్లే ఉంది కదా, వ్యూ ఆన్ యూట్యూబ్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ప్లే అయిపోతుంది. సో ఇలాగా గమనించారా? సో ఇలా మనం వీడియోని అప్లోడ్ చేయగలిగాము. సో ఈ వీడియోస్కి సంబంధించి ఇంకేమైనా సెట్టింగ్ చేయాలంటే కూడా మీరు సెట్టింగ్స్ చేసుకోవచ్చు. ఏదైనా రాంగ్ చేసి ఉంటే ఇక్కడ వెళ్ళేసి క్లిక్ చేసి మీరు టైటిల్, అలాగే డిస్క్రిప్షను, ఇంకా ఏదైనా థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలంటే ఫోన్ వెరిఫికేషన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తే ఆ థంబ్నెయిల్ ద్వారా మీరు కావాల్సినటువంటి థంబ్నెయిల్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక కామెంట్స్ ఇవన్నీ కూడా మీరు హెల్ప్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేసేసి మీకు డిఫాల్ట్స్లో కావాలంటే హోల్డ్ పొటెన్షియల్లీ ఇన్ అప్రాప్రియేట్ షార్ట్ మెసేజెస్ ఫర్ రివ్యూ అని చెప్పేసి మీరు సెలెక్ట్ చేస్తే ఆ ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ మనము బాగుంటే కనుక అప్రూవ్ చేయొచ్చు, లేకపోతే అప్రూవ్ చేయకుండా వదిలేయచ్చు. సో ఈ విధంగా మీరు ఫస్ట్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ ఛానల్ యొక్క URL youtube.com అని చెప్పి టైప్ చేసి అక్కడికి వెళ్ళి మీరు ఛానల్ని క్రియేట్ చేసుకోవాలి. సో యూట్యూబ్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ కస్టమైజేషన్లో మీకు వచ్చేసి బ్రాండింగ్ ఎట్లా సెట్ చేయాలి, బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ డిస్క్రిప్షన్ ఎట్లా సెట్ చేయాలి, ఛానల్ URL దగ్గర ఛానల్ URL ఎలా ఉంటుంది, లింక్స్ ఎలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవ్వాలి, మెయిల్ ఐడి ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు సక్సెస్ఫుల్గా యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఛానల్ ఇప్పుడు ఛానల్ ట్రైలర్ ఎలా యాడ్ చేయాలని చూపిస్తాను. అంటే ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఛానల్ ఓపెన్ చేయగానే ఛానల్ ట్రైలర్ కనపడుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు సెట్ చేస్తాను, ఒకసారి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ వెళ్ళేసి ఛానల్ ట్రైలర్ ఏదైతే ఇప్పుడు అప్లోడ్ చేసామో ఆ వీడియో, అలాగే ఫీచర్డ్ వీడియో రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి. సో అలాగే ఇక్కడ వచ్చేసి యాడ్ సెక్షన్లోకి వెళ్ళేసి మీరు సింగిల్ ప్లేలిస్టు ఇది ఉంది కదా, ఇది యాడ్ చేయవచ్చు, డబల్ ప్లేలిస్టు, అలాగే ఇంకా యాడ్ సెలక్షన్లోకి వెళ్ళిన తర్వాత సబ్స్క్రిప్షన్స్ ఎవరైనా అయితే కనుక వాళ్ళది సెట్ చేయొచ్చు. సో పబ్లిష్ అని కొడతాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ రీఫ్రెష్ అనేది కొడతాను. కొట్టిన తర్వాత మీకు ఎట్లా వస్తుందో సో ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్గా ఇక్కడ ప్లే అవుతుంది వీడియో అనేది. సో వీడియోస్ ఏమున్నాయి, ఇవి ప్లేలిస్ట్ ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ కనబడుతుంది. సో మనం ఈ ఇమేజ్ సెట్ చేసాము, ఇది వచ్చేసి ఛానల్ ఆర్ట్, ఇది వచ్చేసి లోగో. సో ప్లేలిస్ట్ ఇక్కడ ఇందాక క్లియర్ చేసాం కదా, అబౌట్ షేర్ మార్కెట్ అని చెప్పేసి అది ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియో. ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్, ఛానల్కి సంబంధించి మనం సెట్ చేసాం కదా, ఇది ఫేస్బుక్ లింక్ ఎలా సెట్ చేసాము అక్కడ చూసారు, ఇన్స్టాగ్రామ్ లింక్ ఎట్లా సెట్ చేసాము, వ్యూ ఈమెయిల్ అంటే మనం ఈమెయిల్ ఐడి అక్కడ సెట్ చేసాం కదా ఇది. సో ఇలాగా ఇవాళ మనము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం కాబట్టి జాయిన్ 6th 2024 అనే ఆప్షన్ రాబడింది. 1 వీడియో అప్లోడ్ చేసాం కదా, ఇదనమాట. సో ఇవన్నీ ఈ విధంగా మీరు క్రియేట్ చేస్తే ఛానల్ యూట్యూబ్లో విజిబుల్ అవుతుంది, బెస్ట్గా మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఛానల్ని క్రియేట్ చేసుకోండి. ఇది ఈజీ మెథడ్. సో ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ యూట్యూబ్ ఛానల్ ని క్రియేట్ చేసిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ చేయాల్సి వస్తుంది. అవి వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందామా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్స్ చేసి జై హింద్,
సైనింగ్ ఆఫ్ టుడే.